పూరా లోకల్. ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆకాశంలో అద్భుతం జరగనుంది. వింతలను వీక్షించాలని భావించే వారికి ఇదో శుభవార్తే. నవంబర్ 5న ఆకాశంలో చంద్రుడు సాధారణం కంటే పెద్దగా మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. దీన్నే బీవర్ సూపర్ మూన్ గా పిలుస్తారు. ఈ సూపర్ మూన్ అరుదైన ఖగోళ దృగ్విషయం కాగా పౌర్ణమి సమయంలో చంద్రుడు తన కక్షలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరడంతో ఈ అద్భుత దృశ్యం ఏర్పడుతుంది. గతంలో ఇలాంటి అదృశ్యం చైనాలోని ఓ పర్వత ప్రాంతంలో ఈ దృశ్యం కనిపించింది. ఈసారి భూమికి చంద్రుడు మరింత దగ్గరగా ఉంటాడు. చల్లని శరదృతువు రాత్రిలో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ సూపర్ మూన్ ఈ ఏడాదిలో ఏర్పడనున్న మూడో సూపర్ మూన్ లో రెండవది. ఉత్తర అమెరికాలోని స్థానిక తెగల నుంచి బీవర్ సూపర్ మూన్ గా పేరు వచ్చింది. బీవర్లు శీతాకాలంలో గుహలను నిర్మించి నదులను గడ్డకట్టించే ముందు వేటగాళ్లు ఉచ్చులు వేసే సీజన్ను ఇది సూచిస్తుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష పూర్తిగా వృత్తాకారంలో ఉండదు. కానీ కక్షలో తిరిగే సమయంలో భూమికి చంద్రుడు దగ్గరగా దూరంగా వెళ్తుంటాడు. పౌర్ణమి రోజున చంద్రుడు తన కక్షలో భూమికి దగ్గరగా వచ్చిన దృశ్యాన్ని సూపర్ మూన్ గా పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు భూమి నుండి దాదాపు 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఈ కారణంగా ఇది సాధారణ పౌర్ణమి కంటే 7% పెద్దగా ఉంటుంది. అలాగే 16% ఎక్కువగా చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రుడు చేరుకున్న సమయంలో భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షకు దగ్గరగా ఉన్న పెరేచి దగ్గర ఉన్నప్పుడు సూపర్ మూన్ సంభవిస్తుంది. శాస్త్రీయ భాషలో దీన్ని పెరేచి పౌర్ణమిగా కూడా పిలుస్తారు.